హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పొద్దున నేను లేచేసరికి మా బాపు ఇల్లు అలంకరణ చేసేసాడు. అన్ని డోర్లకి తోరణాలు కూడా కట్టేశాడు. అయినా సరే మనకి ఇంకా చాలా పని ఉంది. ఇప్పుడైతే నేను మన ఉగాది పచ్చడి కోసం కుండ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. వచ్చేసాను ఇక్కడికి. ఇక్కడ చిన్నవి పెద్దవి చాలా ఉన్నాయి. నేనైతే పెద్దది తీసుకున్నాను, ఇంటికి తెచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి బాప ఆల్రెడీ దుప్పలు విస్తారాలు రెడీ చేసి పెట్టాడు. పచ్చడి కోసం మనకు చేదు, తీపి, పులుపు, వగరు, కారం, ఉప్పు ఇవన్నీ కావాలి. ఇవన్నీ పచ్చడి కోసమే ప్రిపేర్ చేస్తున్నాము. అమ్మేమో బెల్లం తరుగుతుంది, నేనేమో మామిడికాయని కోస్తున్నాను. ఫస్ట్ మామిడికాయ పొట్టు తీసేసాను, తర్వాత కోసేసాను కూడా. అమ్మ బెల్లం తరగడం కూడా అయిపోయింది. ఇప్పుడు బచ్చప్పాల కోసం కుడకతూరం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో పని అయిపోయింది. పని అయిపోగానే ఇప్పుడైతే మనం గుట్ట మీదకి వెళ్తున్నాము. వచ్చేసాము గుట్ట మీదకి దేవుని దర్శనానికి అయితే. చూడండి, మన రాజన్న స్వామి దర్శనం అయిపోయింది. మీరు కూడా దర్శనం చేసుకోండి ఆ శివయ్యని. రమాదేవ శంభో శంకర. టెంపుల్ నుండి డైరెక్ట్ మన విలేజ్లో జరిగే పంచాంగ శ్రవణానికి అయితే వచ్చేసాము. రాబోయే ఏడాది కాలానికి సంబంధించిన తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల ఆధారంగా గ్రహాల ఆధిపత్యం మరియు రాశిఫలాల వంటి విశేషాలను వివరించారు. మన పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా అయిపోయింది. ఇప్పుడు అందరం ఇక్కడే పచ్చడి కూడా సేవించాం. మనోళ్ళందరూ పచ్చడి అయితే తాగుతున్నారు, నేను కూడా తాగేశాను. ఇప్పుడు మన గ్యాంగ్ అందరినీ తీసుకుని ఇంటికైతే వెళ్తాను. ఇంటి దగ్గర మన టేస్టీ బచ్చప్పాలు అయితే తయారవుతున్నాయి. చూడండి, అమ్మ బచ్చప్పాలు చేస్తుంది. మన పచ్చడి కూడా రెడీ అయిపోయింది. జీవితం అంటే కేవలం సుఖం మాత్రమే కాదు, కష్ట సుఖాల కలయిక అని ఈ పచ్చడి మనకు గుర్తు చేస్తుంది. పచ్చడిని ఎలాగైతే ఇష్టంగా తింటామో, జీవితంలో వచ్చే కష్టాలను కూడా అంతే ధైర్యంగా స్వీకరించాలని దీని అర్థం. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది. ఓకే, బాయ్.